అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. అమావాస్య ఈరోజు శ్రావణ మాసం చివరి రోజు. మన ముచ్చింతల్లో మన దివ్య సాకేత క్షేత్రంలో మన స్వామివారు జియర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు ఆధ్వర్యంలో జరుగుతున్న 108 అమావాస్య సుందరకాండ పారాయణం మహత్తర కార్యక్రమానికి వెళుచున్నాము. ఈరోజు జరగబోయేది 3వ అమావాస్య సుందరకాండ పారాయణము. మొదటి 2 పారాయణములు మిస్ అయినాము, వెళ్ళలేకపోయాము. ఈరోజు వెళుచున్నాము. నేను, మా శ్రీమతి, మా పాప. మా బాబుకు కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు. మేము వెళ్తున్నాము. జై శ్రీమన్నారాయణం. ఇప్పుడే వచ్చాము. ఇదే శ్రీ దివ్య సాకేత క్షేత్రము, ఈక్విటీ ఆఫ్ స్టాచ్యూ. ఇప్పుడే కారు పార్కింగ్ చేసేసి బయలుదేరుతున్నాము. మొదటి 2 సార్లు మిస్ అయినందుకు చాలా బాధపడ్డాము. సుందరకాండ మొత్తం 108 సుందరకాండ పారాయణములు, అమావాస్య పారాయణములు హాజరు కావాలని సంకల్పం చేసుకున్నాము. ఖచ్చితంగా మొదటి 2 వారాలు మాత్రం ఏదో బిజీ వల్ల పోలేకపోయాం. ఇప్పుడు వచ్చాము. ఇదే దీనిలో ఈ యొక్క హాల్లోనే, ఈ యొక్క ఇండోర్ హాల్లోనే ఆల్రెడీ జరుగుతున్నది. సుందరకాండ పారాయణము ప్రారంభమై ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి కూర్చున్నాము. 1000 రూపీస్ కట్టండి. ఒక 1000 రూపీస్ కడితే మన పేరు మీద గోత్రనామాలతోని అర్చన చేస్తాడు. 1000 రూపాయలు కట్టిన వారికి మహాప్రసాదం ఇస్తారు. మన అహోబిలం స్వామివారు పారాయణము, సుందరకాండ పారాయణం సర్గలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనతో చెప్పించుకుంటూ సుందరకాండ పారాయణం చేయించాడండి. 10 సుందరకాండ పారాయణము పూర్తయ్యేసరికి 2:30 అయింది. మధ్యాహ్నం 2:30 అయింది. చివరిలో సీతారాముల వారి కళ్యాణం కూడా జరిపించారు. కళ్యాణం కూడా చాలా బాగుందండి. కళ్యాణం అయిపోయిన తర్వాత చిన్నజీయ స్వామి వారు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని మంచి మాటలు చెప్పాడు. కళ్యాణం కూడా చాలా కన్నుల పండుగ జరిగిందండి. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత స్వామివారు మంచి మాటలు ఉపదేశించేసి తీర్థప్రసాదాలు తీసుకొని 3 గంటల వరకు ఆ యొక్క దివ్యక్షేత్రంలో గడిపాము. చాలా సంతోషం అనిపించింది. అన్నీ మర్చిపోయి, మనకు మస్తు బిజీలు ఉంటాయి, మస్తు వర్క్ బిజీ కానీ ఏదైనా కానీ